ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జీవ గడియారము నేచర్ ఇది మనకు అందించింది. జీవ గడియారం ప్రకారం మన జీవనం సాగిస్తే ఆరోగ్యము, ఆ గడియారమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. జీవ గడియారానికి భిన్నంగా నడుచుకుంటే అనారోగ్యము. మరి అందరికీ ఆరోగ్యం కావాలా అనారోగ్యం కావాలా అని అడిగితే 100% మంది నాకు ఆరోగ్యమే కావాలి అంటారు. మరి ఆరోగ్యాన్ని జీవ గడియారం ప్రసాదిస్తుంది. మరి ఆ జీవ గడియారాన్ని మనం గౌరవించి ఆచరించాలి. దీన్ని అతిక్రమించామా రకరకాల సమస్యల రోగాల ఊబిలోకి మనం వెళ్ళక తప్పదు. సమాజం అంతా రోగాలను ఇట్లా అనుభవిస్తున్నారు, వయసుతో సంబంధం లేకుండా ఇట్లా పెరిగిపోతున్నాయంటే ప్రకృతి ప్రసాదించిన ఈ జీవ గడియారాన్ని అతిక్రమించటము. అసలు ఏమిటి ఈ జీవ గడియారము? హార్మోన్స్ ఏమిటి? మరి డే టైమే తిరిగి చీకటి పడిన తర్వాత రెస్ట్ మోడ్లోకి బాడీని పంపిస్తే జీవ గడియారం సజావుగా ఎందుకు జరుగుతుంది? పగల తిరిగినట్టు రాత్రిపూట కూడా తిరిగితే జీవ గడియారం ఎట్లా డిస్టర్బ్ అవుతుంది? ఈ వాస్తవాలన్నీ మన ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవ గడియారం గురించి కాస్త ఓపికగా వినే ప్రయత్నం చేయగలరు. ఈ శరీరాన్ని మనం తయారు చేసుకోలేదు. డాక్టర్లు డిజైన్ ఇవ్వలేదు. 2 చెవులు ఉండాలి, 2 ముక్కు రంధ్రాలు ఉండాలి, 1 నోరు ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, బ్రెయిన్ ఇక్కడే ఉండాలి, ఇట్లా ఈ అవయవాలు ఇట్లా ఉండాలి, ఈ షేపులో ఉండాలని ఎవ్వరూ డిజైన్ చేయలే. కొన్ని ప్రకృతి ధర్మాల ఆధారంగా ఈ శరీరము నిర్మించబడినది. ఈ శరీరానికి నేచర్ కొన్ని గైడ్లైన్స్ని, రాజ్యాంగాన్ని అందించటం జరిగింది. దాని ప్రకారం నడుచుకుంటే ఈ శరీరము ఇలా పనిచేస్తుంది అని డిజైన్ చేయబడింది. ఏమిటి అది అంటే పగటిపూట 12 గంటలు, రాత్రిపూట 12 గంటలు. భూమి మీద ఉన్న జీవులకి ఏవి పగటిపూట 12 గంటల మాత్రమే తిరగాలి, రాత్రిపూట 12 గంటలు కళ్ళు కనపడకుండా చేసి తిరగకుండా విశ్రాంతి తీసుకోవాలని డిజైన్ చేయబడినయో వాటి జీవ గడియారం ఒక రకంగా ఉంటుంది. ఏ జీవులకైతే రాత్రిపూట చీకటి పడిన తర్వాత తిరగటమో అనే మెకానిజం ఉందో అవి పగటిపూట 12 గంటలు పడుకోవాలంట. వాటి జీవ గడియారం వేరుగా ఉంటుంది. మరి మనం దినచరులం, దినమే తిరగాల్సిన నిర్మాణం. చీకటి పడిన తర్వాత తినకుండా కళ్ళు కనపడకుండా ప్రకృతి మనకు ఆ ఏర్పాటు చేసింది. ఇలా దినచరులకి జీవ గడియారం, బయలాజికల్ క్లాక్ అనేది ఎలా ఉంటుందంటే ఎండ యొక్క తీవ్రతను బట్టి మనలో హార్మోన్స్ అనేవి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఎండ తగ్గే కొద్దీ మళ్ళీ హార్మోన్స్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. సూర్యోదయం నుంచి సూర్యుడి మధ్యాహ్నం తీక్షణగా ఉన్న సమయం నుంచి సూర్యాస్తమయ్యేలోపు ఇట్లా మార్పులు వస్తూ ఉంటాయి. డే టైం మనకి ఉదయం 7 గంటల నుంచి కూడా కార్టిజాల్ హార్మోన్, అడ్రినలిన్ హార్మోన్ ఇలాంటి ఉత్పత్తి పెరుగుతాయి. ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి బాగా. 11-12 గంటలకి 1 గంటకి తీవ్రంగా ఉంటాయి హార్మోన్స్ అనేది. ఇన్సులిన్ అనే హార్మోన్ కూడా చూడండి ఉదయం నుంచి గ్రాఫ్లు ఎట్లా పెరుగుతున్నది. ఇక్కడ 12-1 గంటకి బాగా తయారవుతున్నాను. మళ్ళీ 1 గంట 2 నుంచి ఎండ తగ్గే కొద్దీ గ్రాఫ్ తగ్గిపోయి ఇన్సులిన్ డౌన్ అయిపోతుంది. అట్లాగే ఇక్కడ ఇప్పుడు 3 చెప్పాను కదా. సెరటోనిన్ హార్మోన్ ఎండున్నప్పుడు, ఎండలో మనం అటు ఇటు తిరిగేటప్పుడు కూడా పనులు చేసుకునేటప్పుడు సెరటోనిన్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాగే ఆకలి పుట్టించే హార్మోన్ గ్రెలిన్, ఇవన్నీ డే టైం ఎండున్నంతసేపు యాక్టివ్గా ఉత్పత్తి అయ్యి మంచిగా పనిచేస్తాయి. అందుకని ఇవన్నీ మన లోపల జీవక్రియని, మెటబాలిజంని చురుగ్గా పనిచేసేటట్టు చేస్తాయి. అంటే ఉత్సాహంగా, చురుగ్గా, యాక్టివ్గా మీరు పనిచేసుకోవడానికి ఈ హార్మోన్స్ అన్నీ అవసరం. ఇవన్నీ ఎండ తీవ్రతను బట్టి ఎలా ఉత్పత్తి అయ్యి ఎండ తగ్గే కొద్దీ ఎలా తగ్గుతున్నాయో గమనించారు కదా. ఇప్పుడు దానికి తగ్గట్టు ఉంటాయి. ఎప్పుడైతే చీకటి పడుతుందో ఈ హార్మోన్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చూడండి ఇన్సులిన్ ఎట్లా తగ్గిపోయిందో. మరి ఆ హార్మోన్ లేనప్పుడు మనం తిన్నామనుకోండి, షుగర్ వ్యాధి, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివన్నీ ఫ్యాట్ పెరిగిపోవటం ఇవన్నీ దానివల్ల జరుగుతాయి. మరి బాడీ చీకటి పడేసరికి మనం కొద్దిగా డల్ అవుతాం, కొంచెం వీక్గా ఉంటాం. కారణం మనం యాక్టివ్గా చేసే హార్మోన్స్ కూడా స్లో డౌన్ అయిపోతున్నాయి. అందుకని చీకటి పడిన తర్వాత నుంచి మన బాడీకి ఈ బయలాజికల్ క్లాక్లో రెస్ట్ మోడ్లోకి, రిపేరు క్లీనింగ్ మోడ్లోకి వెళ్ళే హార్మోన్స్ తయారవుతూ ఉంటాయి. అవేంటంటే
మెలటోనిన్, నిద్రపుచ్చే హార్మోన్ ఇది. డే టైం సెరటోనిన్, రాత్రిపూట మెలటోనిన్. చీకటి పడిన తర్వాత నుంచి ఇంకా ఉత్పత్తి పెరుగుతూ వెళుతుందన్నమాట. ఇది కంటి మీద లైట్ పడనంతసేపు ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఈ మెలటోనిన్ అనేది మిమ్మల్ని నిద్రపుచ్చటానికి, మిమ్మల్ని రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి, రిఫ్రెష్ చేయడానికి, రేపు ఉదయానికల్లా మళ్ళీ రేపు డే టైం కల్లా అన్నీ నార్మల్ అవ్వాలి కదా అవయవాలు, అట్లా చేసే హార్మోన్. అట్లాగే నైట్ టైం లివర్ నుంచి కూడా ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఐజీఎఫ్ అనేది ఇలాంటి రిలీజ్ అవుతాయి. మరి చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణ నిర్మాణం జరగటానికి కొన్ని హార్మోన్స్. అట్లాగే ఇమ్యూనిటీలో కూడా టీ సెల్ ఫ్యాక్టర్ 7 ఇట్లాంటివన్నీ కూడా నైట్ ఎక్కువ రిలీజ్ అయ్యి బోన్ మ్యారోను స్టిమ్యులేట్ చేసి కొత్త రక్త కణాలు, కొత్త తెల్ల రక్త కణాలు ఇట్లాంటివి పుట్టేటట్టు చేయడానికి మంచి మెకానిజం స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని ఇవన్నీ నైట్ టైం ఇలాంటివి ఎక్కువ పెరుగుతాయి. అందుకని డే టైం హార్మోన్స్ ఇలా ఉంటాయి, నైట్ టైం హార్మోన్స్ ఇలాంటివి ఉంటాయి. అందుకని పగల 12 గంటలు మాత్రమే తిరిగి చీకటి పడిన తర్వాత సాధ్యమైనంత వరకు తినకుండా, సాధ్యమైనంత వరకు ఎంత తక్కువగా అవకాశం ఉంటే అంత తక్కువ ఎర్లీగా పడుకోవటానికి అలా చేసామనుకోండి, ఈ హార్మోన్స్ లేనప్పుడు మనం తిరిగామనుకోండి ట్రబుల్కి కారణమవుతుంది. అందుకని ఈ జీవ గడియారం ఇలా ఉంది, దీన్ని డాక్టర్లు మార్చడానికి లేదు. వ్యక్తిగతంగా మనకు మనం చేంజ్ చేయమంటే అది చేంజ్ అవ్వదు. దానికి అనుకూలంగా మనం నడుచుకుంటే ఆరోగ్యము, దాన్ని వ్యతిరేకిస్తే అనారోగ్యము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక 100-200 సంవత్సరాలు వెనక్కి వెళితే మనకంటే మన తాత ముత్తాతలు జబ్బులు చూస్తే చూడండి 70-80 ఏళ్ళకి కీళ్ళ నొప్పులు, కాస్త రకరకాల సమస్యలు అక్కడొచ్చినాయి. అసలు హాస్పిటల్ ముఖం తెలియకుండా వాళ్ళు ఎందుకు బ్రతికారు అనుకుంటున్నారు అంత బాగా? 90 ఏళ్ళు వచ్చినా కళ్ళు కనపడేవి. కారణం ఏమిటంటే వారు గింజన్నాలు, మజ్జిగన్నాలు మాత్రమే 3 పూట్ల తిన్నా, ఏ పౌష్టికాహారం పూర్తిగా తినలేకపోయినా వాళ్ళకి రోగాలు తక్కువ రావడానికి కారణం పగల మాత్రమే తిన్నారు, పగల మాత్రమే తిరిగారు, జీవ గడియారానికి అనుకూలంగా నడుచుకున్నారు. చీకటి పడిన తర్వాత తినటం ఆపేశారు, తిరగటం ఆపేశారు, రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు, ఎక్కువ గంటలు పడుకున్నారు. దీనికి మించిన ఆరోగ్య రహస్యం లేదు. ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుందో. ఇట్లా డే టైం తిరిగి నైట్ టైం తినకుండా రెస్ట్ ఇచ్చేస్తే ఎన్ని జబ్బులు రాకుండానో శరీరం రక్షించుకుంటుంది. అందుచేత ఈ జీవ గడియారాన్ని మనం గౌరవించాలి, ఆచరించాలి. మనకి నాగరికత పేరు చెప్పి చదువు పెరిగింది, మందులు పెరిగాయి, డాక్టర్లు పెరిగారు, హాస్పిటళ్ళు పెరిగినాయి, మరి అవగాహన పెరుగుతున్నది. కానీ ఆరోగ్యం మాత్రం ఎందుకు తరుగుతున్నదంటే ఈ జీవ గడియారాన్ని ఫాలో అవ్వటం లేదు. న్యాచురోపతి ప్రిన్సిపల్ ఇదే. ఇప్పుడు మేము 35 ఏళ్ల పైనుంచి జీవ గడియారాన్ని ఫాలో అవుతున్నాం. కాబట్టి చూడండి, 35 ఏళ్ల క్రితం బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో ఇప్పటికి అట్లా ఉన్నాయి. ఇంకో 25 ఏళ్ళు పోయా కూడా అవే రిపోర్ట్స్ నేను చూపించగలుగుతా. అంటే జబ్బులు రాకుండా రక్షించుకునే మెకానిజం, ఆరోగ్యాన్ని ప్రసాదించే గొప్ప మెకానిజం జీవ గడియారము. అందుకని దీనికి అనుకూలంగా, ఈ బయోలాజికల్ క్లాక్కి అనుకూలంగా మీ జీవనం మార్చుకోగలిగితే మంచిది. ఇప్పుడు చూడండి, నైట్ డ్యూటీలు చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పాపం నైట్ బాగా తింటుంటారు. కాబట్టి అందరికంటే ఎక్కువ సమస్యలు అక్కడ వస్తున్నాయి కదా, అర్థమవుతున్నది కదా. 15, 20, 25 ఏళ్ళకి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఒబేసిటీ, పిల్లలు పుట్టకపోవటం, అక్షరాల మీరు ప్రాక్టికల్ రిజల్ట్ని అక్కడ చూస్తున్నారు. కాబట్టి అలాంటి తప్పులు మనం చేయకుండా మన ఆరోగ్య సంరక్షణకు మనం జీవ గడియారాన్ని గౌరవించి ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.